మహాపతివ్రత సతీ సావిత్రి ఆమె భర్త ప్రాణాలను ఎలా కాపాడుకుందో మీకు తెలుసా? సావిత్రీదేవి భర్త అయిన సత్యవంతుడు తల భారంగా ఉందని తూలుతూ కూర్చున్నాడు. సావిత్రీదేవి అతనికి సపర్యాలు చేస్తూ ఉంది. ఇంతలో అక్కడికి నల్లటి శరీరం కలవాడు, ఎర్రటి నేత్రములు, బంగారు వస్త్రములు ధరించిన భీకరాకారుడు చేతిలో పాశం ధరించి అక్కడకు వచ్చాడు. అప్పుడు అతనిని చూసిన సావిత్రీదేవి, అయ్యా మీరు ఎవరు అని అడిగింది. నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు కనుక నన్ను చూడగలిగావు. నేను ఇతరులు ఎవ్వరికి కనబడను. నీ భర్త సత్యవంతుడు ఆయుష్ తీరింది. అతను గొప్ప పుణ్యపురుషుడు. అందుకని అతను ప్రాణాలను హరించుటకు నేనే స్వయంగా వచ్చానని చెప్పి యమధర్మరాజు పాశమును సత్యవంతుడిపై విసిరి తన జీవులను తీసుకుని దక్షిణ దిక్కునకు ప్రయాణమయ్యాడు. అప్పుడు సావిత్రి తన భర్త శరీరమును ఎవరికి కనబడకుండా పొదల చాటును ఉంచి యమధర్మరాజును అనుసరించింది. వెనుక సతీ సావిత్రి వస్తున్నది చూసిన యమధర్మరాజు, అమ్మా ఎందుకు నా వెంట వస్తున్నావు? ఇక మీదట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు యమధర్మరాజు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, భర్తలు వెళ్లిన మార్గంలో వెళ్లడం భార్యల కర్తవ్యం, ధర్మం కదా. నీ దయ వలన, నా పాతినిత్యం వలన నేను రాలేని చోటు ఉందా? మార్గంలో ధర్మ మార్గం ప్రధానం. ధర్మమునకు ఆధారం సజ్జనులు. సజ్జనులు దర్శనం ఎప్పుడూ వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనం పొందడం వలన పరమ శుభాలు పొందాక నేను మామూలు మనిషి వలె ఎలా వెనక్కి వెళ్ళగలను అని పలికింది సావిత్రీదేవి. ఆమె మాటలకు ఆశ్చర్యపోయిన యమధర్మరాజు, అమ్మా మీ భర్త ప్రాణములు తప్ప ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అని అన్నాడు. యమధర్మరాజా, మా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు. అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి అని కోరింది. అలాగే మీ మామగారికి చూపు ప్రసాదిస్తున్నాను. దీంతో తృప్తి పొంది వెనక్కి పో అని అన్నాడు. అయినా వెనక్కి వెళ్లకుండా యమధర్మరాజును వెంబడిస్తూ యమధర్మరాజుతో ఇలా అంది, యమధర్మరాజా, మనసు, వాక్కు, కర్మలలో ఎవరికి కీడు కలిగించకుండా ఉండటం, దాన ధర్మములు చేయుట మీకు తెలుసు కదా. నీవు ధర్మదేవుడివి, నీకు తెలియనిది ఏముంది? అందరి పట్ల సమబుద్ధితో ఉంటావు కనుక నిన్ను సమవర్తి అని అంటారు కదా అని పలికింది. అప్పుడు యమధర్మరాజు, అమ్మ సావిత్రి, నీ మాటలు అమృతి ప్రాణము. నీవు ఇంకొక వరము కోరుకో అని అన్నాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, మా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు. అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని అడిగింది. అలాగే ఆ రాజ్యం మీ మామగారికి ఇప్పిస్తాను. నీవు ఇక్కడే నిలువుము. ఇక్కడ నుండి ముందుకు రావడానికి వీలు లేదు అన్నాడు యమధర్మరాజు. అప్పుడు సావిత్రీదేవి, ఓ యమధర్మరాజా, నీకు తెలియనిది ఏముంది? ధర్మమూర్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మమును విడవరు కదా. భర్తను అనుసరించడం భార్య ధర్మం కదా. నేను ధర్మాన్ని ఎలా విడనాడను అని పలికింది. అప్పుడు ధర్మరాజు, సావిత్రి, నీ ధర్మబుద్ధికి మెచ్చాను. నువ్వు ఇంకొక వరం కోరుకో, నీ భర్త ప్రాణములు తప్ప అని అన్నాడు యమధర్మరాజు. యమధర్మరాజా, నా తండ్రి అశపతికి పుత్ర సంతానం లేదు. అతనికి ఒక కుమారుడును అనుగ్రహించుము అని కోరింది. నీ తండ్రికి ఒక కుమారుడును ఇస్తాను. నువ్వు చాలా అలిసిపోయావు. ఇక్కడ నుండి వెనక్కి మరులు అని అన్నాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, ప్రతికి భర్త సేవయే పరమార్థం కదా. నా మనసు నా భర్త పాదాల సేవలో నిమగ్నమై ఉంది. నాకు అలుపెక్కడిది. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడితే బంధువులు అవుతారు అంటారు కదా. మీరు నాతో ఎన్నో మాట్లాడారు. ఇప్పుడు మీరు నాకు బంధువు అయ్యారు కనుక నా కోరికను మన్నించండి అని అడిగింది. అందుకు యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీకు ఇంకో వరం ఇచ్చేదను, కోరుకో అన్నాడు. అప్పుడు సావిత్రీదేవి రెండు చేతులు జోడించి, నా భర్తను పునర్జీవుడిని చెయ్యి అని అడిగింది. సంతోషించి సత్యవంతుడు జీవుడిని అతని శరీరంలోకి ప్రవేశపెట్టాడు యమధర్మరాజు. సతీ సావిత్రి, నీవు కీర్తివంతురాలు అవుతావని చెప్పి అక్కడి నుండి యమధర్మరాజు వెళ్ళిపోయాడు.